భగవానుడు అవతరించినప్పుడు ఎలా అవతరించారట. ఈరోజు కొంతమంది దేవుడు మీ దేవుడు పుట్టాడు అని ఏదో అంటూ ఉంటారండి. కానీ మన దేవుడు పుట్టలేదు, స్వామి అవతరించారు. ఎలా అయితే సూర్యుడు తూర్పు దిక్కున ఉదయిస్తారో అలా దేవకి గర్భము నుండి శ్రీకృష్ణ భగవానుడు ఉదయించాడు అని అంటే. భగవానుడికి ఎప్పుడు మనం పుట్టాడు అనే మాట వాడమండి, ఏమనాలి మనం? ఇంకొక పదం ఏం వాడచ్చు? ఉదయించాడు. దేవకి గర్భము నుంచి స్వామి ఉదయించాడట. ఎటువంటి భౌతికమైన సంపర్కము కూడా లేకుండా ఎలా స్వామి ప్రవేశించారో తెలుసా అండి? ముందుగా వసుదేవుడి యొక్క హృదయంలో భగవానుడు ప్రకాశించాడు. ఏ క్షణమైతే భగవంతుడు వసుదేవుడి యొక్క హృదయంలో ప్రకాశించాడో వసుదేవుడు కోటి సూర్యులు ఎలా అయితే వెలిగిపోతారో అలా వెలిగిపోయాడు. మరుక్షణము వసుదేవుడి యొక్క హృదయంలో నుంచి దేవకీదేవి యొక్క హృదయంలోకి ప్రవేశించారు. ఎప్పుడైతే భగవానుడు దేవకీ హృదయంలోకి ప్రవేశించారో అప్పుడు కోటి చంద్రులు ఎలా వెలిగిపోతారో దేవకీదేవి అలా వెలిగిపోయిందట. వెలిగిపోయినప్పుడు కంసుడు చూశాడట, అమ్మో అష్టమ గర్భం వచ్చింది దేవకీదేవి లోపలికి అని గుర్తుపట్టాడట. దేవకీదేవి యొక్క వెలుగుని చూసి దేవకీ హృదయంలో నుంచి దేవకీ గర్భంలోకి భగవానుడు ప్రవేశించాడు. మీకు ఆ విషయం తెలిసినా అండి? ఆధ్యాత్మికమైన ప్రవచనాలకు వెళ్ళారనుకోండి, ఎప్పుడైనా మీరు ఒక విషయం చెప్తూ ఉంటారు, మళ్ళీ పుట్టుక వద్దు, మళ్ళీ ఈ మానవ గర్భంలోకి మనం ప్రవేశించకూడదు, కేవలం మానవ గర్భం కాదు ఏ తల్లి గర్భంలోకి ప్రవేశించకూడదు అని అంటూ ఉంటారు. విన్నారా ఎప్పుడైనా ఆధ్యాత్మిక ప్రవచనాలకు వెళ్ళినప్పుడు? పునరపి మరణం పురనపి జననం పురనపి జననీ జఠరే శయనం. మళ్ళీ తల్లి గర్భంలోకి రాకూడదు అని అంటారు. గర్భస్థ నరకము అని అంటారు. విన్నారా ఇవన్నీ కూడా? ఒకసారి గర్భం వెళ్ళి భగవానుడికి ప్రార్థన చేసింది, అరే నేనేం అపరాధం చేశాను రా, అందరు నన్ను తిడుతున్నారు ఊరికే, చీచి మళ్ళీ గర్భంలోకి వెళ్ళకూడదు, గర్భస్థ నరకం అట. స్వామి ఏంటయ్యా ఇది అని అంటే స్వామి అన్నాడట, అమ్మా నువ్వేం కంగారు పడకు, నేను నీ గర్భంలోకి వచ్చాక ఆ గర్భాన్ని అందరూ స్తుతిస్తారు అని అంటే, ఎన్నడైతే దేవకి గర్భంలోకి కృష్ణుడు ప్రవేశించారో బ్రహ్మ రుద్ర ఇంద్ర వరుణ వాయు యమ ఇత్యాది దేవతలందరూ వచ్చి దేవకీదేవి యొక్క గర్భాన్ని స్తుతించారట. అందుకే భాగవతంలో గర్భస్తుతి అని అంటారు ఆ అధ్యాయం పేరు. దీనివల్ల మనకొక అద్భుతమైన ఉపదేశం లభిస్తుందండి. ఏది ఈ ప్రపంచంలో చెడు మంచి కాదు. ఏది చెడు అంటే భగవత్ సంపర్కం, భగవంతుడి యొక్క ఆశ్రయం లేనిది ఏదైనా చెడే. ఏది మంచి అంటే భగవంతుడున్నది ఏదైనా మంచి అండి. భగవంతుడున్నది ఏదైనా మంచి. ఒక్క క్షణము యమపురిలో ఒక భాగవతుడు వెళ్ళి భగవంతుడిని గుర్తు తెచ్చుకోగానే ఒక నిమిషం పాటు ఆ నరకంలో ఉండే ఆ కష్టమంతా మొత్తం ఒకసారి పోయి ఇది నరకమా వైకుంఠమా అన్నట్టుగా మారిపోయిందట. ఎందుకంటే ఎక్కడ భగవానుడు ఉంటే అక్కడ వైకుంఠం, ఎక్కడ భగవంతుడు లేకపోతే అదే నరకం ఒక భాగవతుడికి ఒక భక్తుడికి. అంటే స్వామి కేవలం పిల్లలు నార్మల్గా పుట్టినట్టు పుట్టలేదండి. మీరు పుట్టినప్పుడు ఏడుస్తూ పుట్టారా, నవ్వుతూ పుట్టారా? తిలకం పెట్టుకొని పుట్టారా? బట్టలు వేసుకొని పుట్టారా? నగలు పెట్టుకొని పుట్టారా? ఎంతమంది మీ పిల్లలు ఎవరైనా నగలతోటి కానీ బట్టలతోటి కానీ లేదా ఈ మధ్య కాలంలో పిల్లలైతే ఫోన్తో కానీ పుట్టారా అండి? భగవానుడు చిన్నపిల్లల్లాగా పుట్టలే. ఈ ప్రపంచంలో ఎవరు పుట్టినా ఏడవవలసిందే అండి. ఎవరైనా ఏడవలేదనుకోండి డాక్టర్ మళ్ళీ ఇలా వెనకాల రబ్బు చేసి మరీ ఏడిపిస్తారట. అవునా అండి? డాక్టర్ పక్కన ఉన్నారు కదా, జాగ్రత్తగా మాట్లాడారు. కానీ భగవానుడు ఎలా పుట్టారో తెలుసా అండి? జలధరుదేహు నాజాను చతుర్బాహు సరసీలు జాక్షు విశాలాక్షు జారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతి భాను కమనీయ కటి సూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంఛనాంచిత విహారు సులకుండల ప్రభాయుత కుండలలాటు వైడూర్య మణి గణవర కిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు సుగుణాల బాలు భక్తలోకపాలు కృపా విశాలు జూచి తిలకించి పొలకించి యొబ్బి వరిరే వసుదేవుడు ఉత్సహింపే అని అంటుంది భాగవతం. స్వామి అవతరించేటప్పుడు ఒక కిరీటం పెట్టుకొని పుట్టాడటండి. రత్నాలతో పొదిగిన కిరీటం అటండి. దాని తర్వాత ఒక కౌస్తుభమణి ఉన్నదటండి. వైజయంతి మాల వేసుకున్నాడటండి. పీతాంబరం ధోతి కట్టుకున్నారట. ఒక ఉత్తరీయం వేసుకున్నారట. మెడలో బంగారు హారాలు రత్నాల హారాలు ఉన్నాయట. చెవులకి చక్కగా కుండములు మకర కుండలములు ఉన్నాయటండి.
చేతులకి చక్కటి ఉంగరాలున్నాయట, కడియములున్నాయట. ఈ అన్ని ఆభరణాలలో శంఖ, చక్ర, గద, పద్మములతో పుట్టారట, అవతరించారట. ఎంత వైభవం చెప్పండి భగవానుడి యొక్క అవతారం. కేవలం శ్రీకృష్ణ జననాన్ని వింటే ఈయన మనిషి కాదు, సాక్షాత్తుగా భగవంతుడే అని మనకి దర్శనం ఇస్తుంది శ్రీమద్ భాగవతం. వసుదేవుడు చూసి అంత ఆశ్చర్యపోయాడట. అయ్యా, మేము ఇంత కారాగృహంలో ఉన్నా సరే ఇక్కడికి కూడా వచ్చి మమ్మల్ని తరింపజేస్తావా? భగవంతుడు మనం ఎక్కడున్నా తరింపజేస్తాడండి. ఆయనకి ఏం వ్యత్యాసం ఉండదండి. వీళ్ళనే తరింపజేస్తాను, వీరని తరింపజేయను, ఇక్కడ ఉంటేనే తరింపజేస్తాను, అక్కడ ఉంటే తరింపజేయను అని లేదండి. అన్ని చోట్ల ఆయన డెలివరీ ఆప్షన్స్ ఉంటాయటండి. కొన్నిసార్లు మనం ఆన్లైన్లో పెట్టామనుకోండి ఆర్డర్, దిస్ ఏరియా డస్ నాట్ కమ్ అండర్ రేంజ్ అని వస్తుందన్నమాట. కానీ భగవంతుడు ఎక్కడున్నా ఎలాంటి వారైనా సరే ఆయన తరింపజేయాలి అనుకుంటే తరింపజేసే ఒక లక్షణం కేవలం భగవానుడు మాత్రమే అలాంటి లక్షణం కలిగి ఉన్నవాడు.